వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ శవరాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు, ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. మేము కాదా మీరు అనుకుంటుంది, మీ ఆలోచన, మీ అభిప్రాయాలు మార్చుకోండి అని చెప్తున్నాం. మార్చుకోని పక్షంలో చాలా తర్వాత మీరు మారి దీన్ని అరికట్టాలన్న ప్రమాదం ఏర్పడిద్ది. ఆ ప్రమాదాన్ని మనం అడ్డుకట్టేయలేమని ముందుగానే వినుకొండని కాపాడాల్సిన బాధ్యత బలిదానాలు చేస్తుంటే ఎక్కడ దానికి ఏ విధంగా చెప్పాలి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, పూర్తి స్థాయిలో అందరూ కూడా శాంతి సహనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే అది అసంబద్ధతగా తీసుకొని ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధిత ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయని పరిస్థితుల్లో దానికి తగిన విధంగా మేమందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఇది మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు, పాత పగల కారణంగా 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు గురయ్యాడని చెప్పారు. రషీద్ను హత్యను జనసేన తరపున తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. అయితే రషీద్ హత్యకు వైఎస్ జగన్ వైసీపీ రాజకీయ రంగు పులుపుతోందని నాగబాబు విమర్శించారు. వైసీపీ నేతలు ఇంతకాలం శవరాజకీయాలు చేస్తారన్న నాగబాబు, వైఎస్ జగన్ చెప్పే మాటలను జగన్ నమ్మడం మానేశారని చెప్పారు. ఇక వైసీపీ పార్టీ నాయకుడిగా రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం తప్పు కాదన్న నాగబాబు, అక్కడికి వెళ్లి ఇలా విమర్శలు చేయడం, జగనన్న పథకాలు జగన్ మామ అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
ఇంకా ఎంతకాలం నటిస్తారని వైఎస్ జగన్ను ప్రశ్నించారు. 2019లో ప్రజలు మీకు అద్భుతమైన రీతిలో అధికారం ఇచ్చారన్న నాగబాబు, అయితే వైసీపీ పాలనలో సామాన్యుడు సైతం భయపడిపోయేలా పాలన సాగిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర రోజులు కూడా పూర్తి కాకముందే ఇలాంటి విమర్శలు చేయడం ఏంటని వైసీపీని వైఎస్ జగన్ను నాగబాబు ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ అనంతబాబు ఘటనల సమయంలో వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. వాళ్ళకి మధ్యలో జైలుకి పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడిరోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపటం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పూలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది. డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని మేము ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాకపోయినా సరే అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు. ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు. కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, ఖజానాకి గండి కొట్టి, నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి, ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి, మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు. మీరు ఇవాళ వినుకొండకు వచ్చి ఆ కుర్రోడు గురించి చెప్పారు. ఐఎమ్ ఓకే ఫర్ దట్. కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు, మీరు సీఎంగా ఉన్నప్పుడు, ఒక దళిత్ డ్రైవర్ని చంపేసిన మీ ఎమ్మెల్సీని, అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదు? అప్పుడు అది దుర్మార్గంగానే, అది క్రూరంగానే అనిపించలేదా మీకు? డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఓడిబెరికి పిచ్చోడు చేసి రోడ్ల మీద చొక్కా కూడా లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుంగు పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? ఇప్పుడు మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే, మీరు అప్పుడు కూడా. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన విధ్వంస పరిపాలన బహుశా స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదన్న నాగబాబు,
వైసీపీ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకున్నారని చెప్పారు. అప్పట్లో వైసీపీ నాయకులు దాడులు దౌర్జన్యాల గురించి కనీసం నోరు విప్పని వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్రానికి ఏదో మేలు చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ గూండాయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్న నాగబాబు, వినుకొండ రషీద్ హత్యలో కూడా నిందితుడు గంజాయి తీసుకుని హత్య చేసినట్లు ప్రాథమికంగా ఒక సమాచారం ఉందని అన్నారు. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి నెలన్నర కూడా కాలేదన్న నాగబాబు, నిర్మాణాత్మక రాజకీయ పార్టీగా బాధ్యతలు వ్యవహరించాల్సిన వైసీపీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరతామని, ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికీ వైఎస్ జగన్ మాటల్లో ప్రవర్తనలో మార్పు రాలేదన్న నాగబాబు, ఆయనకు సలహాలు ఇస్తున్న వారు మారలేదని అన్నారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడానికే వైఎస్ జగన్ కొత్త డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందని నాగబాబు విమర్శించారు. శాసనసభను ఎదుర్కోవడానికి వైఎస్ జగన్కు ఎందుకు భయమని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమీ అనొద్దని, కూటమి ఎమ్మెల్యేలతో తాను మాట్లాడతానని, శాసనసభకు రావాలని వైఎస్ జగన్కు నాగబాబు సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్, మొత్తంగా రషీద్ హత్యకు సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే అటు కూటమి నేతలు కావచ్చు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు కావచ్చు, ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నాగబాబు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. జగన్ ఇప్పటికైనా కానీ ఏదైతే శవరాజకీయాలు ఉన్నాయో అవి మానుకోవాలంటూ ఆయన ఒక వీడియోని విడుదల చేశారు. దాంతోపాటుగా ఒక నెలన్నర గడవక ముందే పార్టీపై ఇటువంటి విమర్శలు చేయడం తగదంటూ కూడా ఆయన హితబోధ పలికారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే వినుకొండలో జరిగినటువంటి ఘటన ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి రషీద్ హత్య, జిలానీ చేసినటువంటి హత్య మనం చూసుకుంటే నడి రోడ్డు పైన అతి దారుణంగా చంపినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం ఇది ఒక వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ నేరుగా వారు కుటుంబ సభ్యులు కూడా పరామర్శించినటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విమర్శలు కురిపించారు. ఏదైతే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో మరి పాలన కేవలం దాడులు, హత్యలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఏదైతే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఢిల్లీలో వాళ్ళ వాణిని వినిపిస్తానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో అనేక మార్లు నాగేంద్ర బాబు పలు మార్లు వైసీపీకి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏదైతే జరుగుతున్నటువంటి హత్యని శవరాజకీయాలు చేస్తూ కూడా మరి గతంలో ఇద్దరు జిలానీ ఎవరైతే రషీద్ ఉన్నారో ఇద్దరు కూడా ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో మరి వారిని ఎలా ఒక పార్టీ రంగు కొలుస్తారంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే హోంశాఖ మంత్రి అనిత కూడా వంగల్పూడి అనిత కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఏదైతే మరి అనిత మాట్లాడినటువంటి మాటలు గతంలో వాళ్ళ ట్యాక్స్ రికార్డ్ చూసుకోండి, గతంలో జిలానీ పైన రషీద్ కంప్లైంట్ చేశారు, 307 కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తను కూడా జైలుకి వెళ్ళేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు వినుకొండ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ మీడియా ముఖంగా కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పైన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గొడవలు అరికట్టుంటే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదంటూ కూడా మరి ఆయన విమర్శలు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బ్రహ్మనాయుడు మాత్రం తీవ్ర స్థాయిలో అటు వినుకొండ ఎమ్మెల్యే పైన, జీవి ఆంజనేయుల పైన విమర్శలు చేస్తున్నారు. హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారంటూ కూడా జీవి ఆంజనేయుల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే హోంమంత్రి చాలా మాట్లాడినటువంటి సంభాషణ చూసుకుంటే హోంమంత్రి అనిత మాత్రం ఏదైతే మరి టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలి, ఎక్కడ కూడా గొడవలకి ప్రేరేపించొద్దు. గతంలో జరిగినటువంటి 5 ఏళ్ల కాలంలో అనేక హత్యలు, అనేక దాడులు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఇప్పటికీ మర్చిపోలేదంటూ కూడా వైసీపీకి చురకలు అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీకి అడుగు పెడతాను, అదేవిధంగా ఢిల్లీలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి చంద్రబాబు కేవలం దాడులు మాత్రమే కొనసాగుతుంది, అభివృద్ధి మీద ఎలాంటి దృష్టి సారించలేదు. మరి సంక్షేమ పథకాలని
మరి ముందస్తుగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చకుండా కేవలం దాడులుగానే లక్ష్యంగానే ముందుకెళ్తున్నాడంటూ కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఇంటికే పరిమితం అవుతాడని అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ హత్య తర్వాత కొంత రాజకీయంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీకి వస్తా అన్నారు. ఏదైతే మరి ఈ హత్య గురించి కానీ జరుగుతున్నటువంటి ఘటనల పైన తీవ్ర స్థాయిలో కూడా మరి వాళ్ళ వైసీపీ గలం విప్పుతానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రషీద్ హత్య కొంత రాజకీయాన్ని వేడెక్కింది అని చెప్పుకోవచ్చు. నాగబాబు వ్యాఖ్యలు కానీ, అటు హోంమంత్రి వ్యాఖ్యలు కానీ, అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా పోలీసులు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈ ఘటన జరగడానికి కారణం ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సాక్షాత్తు మీడియా ముఖంగా కూడా ఇద్దరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే, గతంలో కూడా ఇదే పార్టీలో ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన ఘటన వేరు. ఇద్దరు ఒకే పార్టీ, ఒకే పార్టీకి చెందిన వారు హత్య చేసుకున్నారంటూ కూడా ఆయన మీడియా ముఖంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనుక ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే దానిపైన ట్రోల్ జరుగుతుంది. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకే పార్టీకి చెందిన వాళ్ళని బహిర్గతంగా చెప్పినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎలా టీడీపీ కార్యకర్త అంటూ కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ హత్య వ్యవహారం తీవ్ర స్థాయిలో అటు రషీద్ కుటుంబం కూడా చాలా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి నేపథ్యంలో కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది. ఆ దశగానే నిన్ననే ఆయన్ని జిలానీని కోర్టుకి తరలించారు. ఆయన్ని రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఏదేమైనా త్వరితగతిన ఇలాంటి సంఘటనలు మరో పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పోలీసు వ్యవస్థ, అటు న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసి కఠిన శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.